హలో ఎవ్రీవన్, నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ దెన్గరి వ్లాగ్స్. నేను ఇదివరకే చెప్పాను కదండి, షాపింగ్కి వెళ్ళాను. అల్యూమినియం సామాన్లన్నీ తీసి పెట్టేశాను. స్టీల్వి చేర్చుదాం అనుకున్నాను. అలాగే స్టీల్వి షాపింగ్ చేశానని కూడా మీకు చూపించాను కదా. అయితే మీలో కొందరు నాకేమన్నారంటే, అన్బాక్సింగ్ వీడియో ఒకటి చేయండి అక్క, బాగుంటుంది, మీరు తెచ్చారు కానీ చూపించలేదు అన్నట్టుగా అన్నారండి. అందుకని చెప్పేసి నేను వాళ్ళ కోసము మళ్ళీ అందరికీ యూజ్ అవుతుంది ఈ వీడియో అన్నట్టుగా చేస్తున్నాను. మారుతున్న సమాజానికి దీటుగా మనం కూడా మారాలండి. ఇది వరకు అమ్మమ్మ వాళ్ళు మట్టి పాత్రల్లో వండేవాళ్ళు, తర్వాత అల్యూమినియం వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు అల్యూమినియం కూడా వాడకూడదు, స్టీల్ వాడాలి, క్యాస్ట్ ఐరన్ వాడాలి అని రకరకాలుగా చెప్తున్నారు. కాకపోతే మనం తెలుసుకొని మన బడ్జెట్ ఏంటి, మన హెల్త్ పర్పస్గా మనకు ఏది అవైలబుల్ ఉంది అనేది చూసుకొని వాడాలండి. ఎవరో ఏదో చెప్పారని కాదు, కాకపోతే అందరూ హెల్త్ గురించి ఎక్కువగా ఈ మధ్యన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం మంచిది అనిపించింది. స్టీల్ కూడా మంచిదా అంటే అందులో 2-3 రకాలు ఉన్నాయండి. మామూలుగా మనకు షాప్స్లో దొరికే స్టీల్ పాత్రలు ఎలా ఉంటాయంటే, మనం అందులో ఏదైనా రైస్ వండినా, కర్రీ చేసినా మాడిపోతాయి, త్వరగా అడుగంటిపోతాయి. అలాంటివి కూడా చాలా మంచివి కాదండి. ఒక 60% వరకే మనకు అందులో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయంట అందులో వండుకుంటే. అందుకని చెప్పేసి నేను ఇక్కడ ట్రైలైనర్ పాత్రలు తెచ్చానండి. ఇది ప్రెస్టేజ్ షోరూంలో తెచ్చాను. నేను ఇదివరకే చెప్పాను ప్రీవియస్ వీడియోలో. ప్రెస్టేజ్లో చాలా బాగున్నాయి. అక్కడ ఎప్పుడు ఆఫర్స్ ఉన్నా వెళ్ళి తెచ్చుకుంటానండి. బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా అనిపిస్తుంది. మనం చూసుకొని మనకు అనుకున్న బడ్జెట్లో తెచ్చుకోవచ్చు. ఇవి పాతవి కూడా ఎక్స్చేంజ్ ఆఫర్లో ఉంటాయండి. అందుకని చెప్పేసి నేను కొన్నిగా నాకు అవసరము అనిపించినవి కొన్ని తీసుకెళ్ళి ఒక 2 తెచ్చుకోవడం, అలా అప్పుడప్పుడు తెచ్చుకున్నవి చాలా రీప్లేస్ చేశాను. ఎందుకు ఒక వీడియో చేయొద్దు, మీకు అందరికీ చూపిద్దామన్న ఇంటెన్షన్తో ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇది ప్రెస్టేజ్లోనే కుక్కర్. ఇది 5 లీటర్స్ అండి. చాలా స్ట్రాంగ్ ఉంది. కింద బాటమ్ అయితే చాలా హెవీగా ఉంది. ఇండక్షన్ స్టవ్ పైన కూడా వాడొచ్చంట. వీటిలో పప్పు అలాంటివి ఏం త్వరగా అడుగంటట్లేదు, త్వరగా ఉడికిపోతున్నాయి. యాజ్ యూజువల్గా మనకు స్టీల్ పాత్రలు ఎలా ఉన్నాయో అదే విధంగా ఉన్నాయి. ఇది వరకు కుక్కర్లు అయితే అల్యూమినియంవే చూశానండి నేను. ఇప్పుడు మాత్రము స్టీల్ వాడుతున్నాను. నేను 2 తెచ్చాను కుక్కర్స్, ఒకటి 3 లీటర్స్, ఒకటి 5 లీటర్స్ది. తర్వాత ఇదేంటంటే ఒక కడాయి, ఒక 2 రైస్ వండుకునే పాత్రలు తెచ్చాను. కడాయి కూడా చాలా స్టాండర్డ్ అండి. అసలు ఎంత వెయిట్ ఉన్నాయంటే అసలు ఒక చేయికి లేవట్లేదు, అంత వెయిట్ ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి. ఈ కోటింగ్, ట్రైలైనర్ కోటింగ్ ఏంటంటే, పైన ఫస్ట్ లేయర్ స్టీల్ ఉంటుంది, తర్వాత అల్యూమినియం ఉంటుందంట మధ్యలో, ఆ తర్వాత పైన మరీ స్టీల్ ఉంటుందంట. దీనికి కానీ ట్రైలైనర్ పాత్రలు అంటారంట. వీటికి చాలా ఎక్కువ శాతం ఇవే వాడుతున్నారండి. బడ్జెట్ కూడా మనకు అనుకున్న విధంగా ఉంటుంది. ఇది చిన్న కడాయి తీసుకొచ్చాను నేను. ఇవేంటంటే నేను ఇక్కడ నార్మల్గా మాకు లోకల్ షాప్లో తెచ్చానండి స్టీల్ పాత్రలు. సేమ్ ఇక్కడ కూడా దొరుకుతున్నాయని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి తెచ్చాను. ఇదివరకు చూపించినవి ప్రెస్టీజ్ షోరూంలో తెచ్చాను. సో వాటికి వీటికి నాకు పెద్దగా డిఫరెన్స్ ఏం అనిపించట్లేదండి, బడ్జెట్ తప్ప. ప్రెస్టీజ్లో తెచ్చినవి కొంచెం కాస్ట్ ఎక్కువగా అనిపించింది. ఈ చిన్న కడాయి ఇవన్నీ మాత్రము నేను లోకల్ షాప్లోనే తెచ్చాను, మేము రెగ్యులర్గా తెచ్చుకునే షాప్లో. వాటితో కంపేర్ చేస్తే ఇవి కొంచెం రీజనబుల్గా పడ్డాయి నాకు, నా బడ్జెట్లో అనిపించింది. అందుకని కొనేటప్పుడు కాస్త చూసి కొనుక్కోవాలండి. నేను ఇంతకుముందు చూపించాను కదండి, ప్రెస్టేజ్ షోరూంలో తెచ్చానని చెప్పాను. ఇవి ఇక్కడ లోకల్లో తెచ్చాను. అది ఇంతకుముందు వీడియోలో ఎడిట్ చేసి పెట్టానండి. అక్కడ కొన్ని మాత్రమే ఉన్నాయని చెప్పేసి నేను వీడియో చేయలేదు, లాంగ్ వీడియో. సో అన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విధంగా ఒకేసారి చూపిద్దామన్న ఇంటెన్షన్తో అది షార్ట్ వీడియో పెట్టలేదు నేను. ఇక్కడ అన్నీ అక్కడ ప్రెస్టేజ్లో తెచ్చినవి, ఇక్కడ లోకల్ షాప్లో తెచ్చినవి అన్నీ కలిపి నేను ఇక్కడ చూపిస్తున్నానండి. మ్యాక్సిమం నేను ఏం తెచ్చుకున్నానంటే 2 కుక్కర్స్, 2 కడాయిలు, ఒక ఫర్ రైస్ వండుకునే డిషెస్. మ్యాక్సిమం నేను కడాయిలలోనే కర్రీస్ చేస్తున్నానండి. పప్పుకైతే కుక్కర్ ఉంటుంది, కొన్ని కర్రీస్ కుక్కర్లోనే చేసుకోవచ్చు. ఈ విధంగా మినిమం అంటే మనకు యావరేజ్గా ఏది అవసరం అనేది చూసుకొని, ఇవి జనరల్గా రొటీన్గా మనకు రెగ్యులర్గా అవసరం అయ్యే వస్తువులు అనిపించి నేను ఇవి మాత్రం కొన్నాను. అంతకుముందు వేరే మార్చినవి చాలా ఉన్నాయి.
స్టీల్‌ని కూడా కేజెస్ లెక్క ఇస్తారంటండి. అంటే కేజీ లెక్క అమ్ముతారు. వాటి గురించి నాకంతగా తెలీదు. కుక్కర్ ఎన్ని కేజెస్ ఉంది అలా ఏం తెలీదు. కాకపోతే జస్ట్ ఈ విధంగా నేను బడ్జెట్ చూసుకొని తెచ్చుకున్నానని చెప్పాను కదండీ. ఏదైనా మన చేతుల్లో ఉంటుందండి. ఎంతవరకు ఏది అవసరమో అది మాత్రమే కొనుక్కుంటే సరిపోతుందనిపించింది. నేను ఇంతకుముందు చెప్పాను కదండీ అల్యూమినియం పాత్రలు తీసేసానని. అవి ఎన్ని ఉండిపోయాయంటే ఒక పెద్ద బ్యాగ్ నిండిపోయిందండి. అన్ని సామాన్లు తీశాను. ఇప్పుడు ఇవి కొన్ని మాత్రం వాడుతుంటే చాలా ఈజీగా అనిపించింది. అంటే మనకు తెలియకుండానే మనకు పని చాలా తగ్గిపోతుంది. అవి ఎక్కువగా ఉండడం వలన మళ్ళీ మళ్ళీ కడగడము, వాటిని వాడటము అలా ఎక్కువగా చేస్తూ ఉంటాము. కొన్ని ఉంటే మాత్రం ఏంటంటే లిమిటెడ్‌గా వాడుకుంటాము అనేది కూడా అనిపించింది. ఇంకా అల్యూమినియం సామాన్లు లో వండేవాళ్ళు ఇంకా అప్పుడే మార్చలేము, కొన్ని రోజులు మెయింటైన్ చేసుకోగలుగుతాము అంటే వారికి కొన్ని టిప్స్ అండి. ఏంటంటే అందులో వంట చేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ లోపు వేరే స్టీల్ దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. సపోజ్ ఏంటంటే మనము కర్రీకి ఒకటి వాడినప్పుడు ఆ కర్రీ చేసిన వెంటనే వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి అది కడిగి పెట్టుకోవాలి. అదేవిధంగా రైస్ కుక్కర్స్ కూడా వాడుతూ ఉంటాం కదండి, అవి మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. నేను ఎప్పుడు రైస్ కుక్కర్ వాడలేదండి. రైస్ కుక్కర్లో వండితే మా ఇంట్లో ఎవరు తినేవాళ్ళు కాదు. ఆ టైప్ కూడా కొంచెం నేను చాలా తక్కువగానే వాడేదాన్ని. అలాగని చెప్పేసి మట్టి పాత్రల్లో కూడా మనం వాడొచ్చండి. ఇప్పుడు మట్టి పాత్రల్లో కూడా స్మూత్ ఫినిషింగ్ వచ్చి ఇంకా స్మూత్‌గా చాలా ఫ్యాషనబుల్‌గా చేస్తున్నారు. అవి కూడా అంత మంచివి కావంట. మనం చూసి తీసుకోవాలి. ఐరన్ కడాయిలు, ఐరన్ పాత్రలు వాడేసరికి ఏంటంటే వాటిలో మామూలుగా పులుపు వస్తువులు ఏవి వండకూడదండి. మనకు తెలిసిపోతుంది ఐరన్ కడాయిలో ఏదైనా పులిహోర ఆ టైప్ చేస్తే ఒక 10-15 మినిట్స్‌కి పులిహోర కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. అది మనము టెస్ట్ చేసుకుంటే తెలిసిపోతుంది. అలా ఐరన్ కడాయి కూడా వాడకపోవడం మంచిది. సో, ఇంకా ఏంటి అంటే ఈ మధ్యన క్యాస్ట్ ఐరన్ వస్తున్నాయండి. క్యాస్ట్ ఐరన్ వాటికి స్టార్టింగ్‌లో కొంచెం వండటము అది ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ తర్వాత వాడుతూ ఉంటే అవి కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, వండుకోవచ్చు అని అనిపిస్తుందండి. సో, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది కొంచెం చూసుకోండి. అలాగే నాన్ స్టిక్ అయితే ఖచ్చితంగా మార్చుకోవాలండి. మనము మ్యాక్సిమం నాన్ స్టిక్ వాడేది ఏముంటుంది, దోస ప్యాను అలాంటివి ఉంటాయి కదా, అవి ఈజీగా మార్చేసుకోవచ్చు. మనం క్యాస్ట్ ఐరన్‌కి షిఫ్ట్ చేసుకోవచ్చు. నేను ఇంకా ప్యాన్స్ మారవలేదండి. జస్ట్ ఇవి మాత్రమే రెగ్యులర్‌గా వండుకునేవి మాత్రమే మార్చాను. అంతేనండి. మీకు గనుక వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.